స్కూల్ మరియు నవోదయ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇది. మరి చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అనేది JNV 2009లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏ డ్రమ్ ఈజ్ 2/3 ఫుల్. ఒక డ్రమ్ అనేది 2/3 ఫుల్ అయ్యి ఉంది. అంటే ఆ డ్రమ్ అంతా కూడా 3 పార్ట్స్ అనుకుంటే 2 పార్ట్స్ ఫుల్ అయ్యి ఉంది, ఇంక 1 పార్ట్ అనేది ఎంప్టీగా ఉందని అర్థం. ఓకేనా. ఈ 50 లీటర్స్ మోర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఇట్ అప్. అంటే మరొక 50 లీటర్స్ ఉంటే ఇది ఫుల్ అయిపోతుంది. అర్థమైందా? సో హౌ మచ్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ది డ్రమ్. సో ఆ డ్రమ్ యొక్క కెపాసిటీ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు? ఈ డ్రమ్ ఈజ్ 2/3 ఫుల్. 2/3 అంటే ఏం చెప్పాను నేను? 2/3 అంటే సో టోటల్గా డ్రమ్ యొక్క కెపాసిటీ 3 పార్ట్స్ అనుకుంటే అందులో 2 పార్ట్స్ అనేది ఫుల్ అయ్యి ఉంది. అంటే ఇంకెంత పార్ట్ ఖాళీగా ఉంది? 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఫుల్ అయితే 1 పార్ట్ అనేది ఎంప్టీగా ఉన్నట్టు, అంతేనా? 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఫుల్ అయితే 1 పార్ట్ అనేది ఎంప్టీగా ఉంది అని అర్థం. సో 1 పార్ట్ అనేది ఎంప్టీగా ఉంది కదా. ఈ 1 పార్ట్ ఏమన్నాడు? 50 లీటర్స్ కానీ నువ్వు అందులో వేసినట్టయితే మొత్తం ఫుల్ అయిపోతుంది. అంటే ఆ 1 పార్ట్ అనేది 50 లీటర్స్తో సమానం. 1 పార్ట్ అనేది 50 లీటర్స్తో సమానం. అలాంటప్పుడు 3 పార్ట్స్ ఎంత ఉంది? ఎందుకు కెపాసిటీ అడిగాడు కదా. సో 1 పార్ట్ 50 అయితే 3 పార్ట్స్ 50 3s are 150 లీటర్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ది డ్రమ్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా. సమ్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంది, నోట్ చేసుకుంటారు.